బి న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బి న్యూస్. ముమ్మిడివరం పోలీస్ స్టేషన్ లో జిల్లా ఎస్పీ ఆకస్మిక తనిఖీలు చేశారు. ముమ్మిడివరం పోలీస్ స్టేషన్ కు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ రాహుల్ మీనా ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ పనితీరు, కేసుల దర్యాప్తు, నేర నియంత్రణ, శాంతి భద్రతల పరిరక్షణ చర్యలు పరిశీలించారు. ముమ్మిడివరం పోలీస్ స్టేషన్ లో జిల్లా ఎస్పీ ఆకస్మిక తనిఖీలు చేశారు. ముమ్మిడివరం పోలీస్ స్టేషన్ కు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ రాహుల్ మీనా ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ పనితీరు, కేసుల దర్యాప్తు, నేర నియంత్రణ, శాంతి భద్రతల పరిరక్షణ చర్యలు పరిశీలించారు. ప్రజలతో సత్సంబంధాలు కొనసాగిస్తూ పబ్లిక్ మీటింగ్లు, పాలనిద్ర కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ముఖ్యమైన విగ్రహాలు, సున్నిత ప్రాంతాల్లో సీసీ కెమెరాల ఏర్పాటును మరింత విస్తరించేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. రానున్న గణేష్ చతుర్థి, దసరా పండుగల నేపథ్యంలో ముందస్తు భద్రతా చర్యలు, బందోబస్తుపై ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. మహిళలపై నేరాలు, గంజాయి, అక్రమ రవాణా వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలని, కేసులను త్వరితగతిన దర్యాప్తు చేసి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ముమ్మిడివరం పోలీస్ స్టేషన్ పనితీరును సంతృప్తికరంగా ఉందని ఎస్పీ తెలిపారు. జిల్లాలోని ఇతర పోలీస్ స్టేషన్లను కూడా తనిఖీ చేస్తామని వెల్లడించారు. మీరు కూడా యాడ్ అయ్యి అప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, వస్తుంది అంటే కొంచెం కాంఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. అయితే మహిళా పోలీసు వాడికి చెప్పి వాళ్ళ నుంచి వాడికి యాడ్ చేయి సమ్మాయి మీరు చూసుకోండి ఎట్లా చేసుకోవాలి. బట్ దట్ ఇన్ఫర్మేషన్ కోసం మీ ఇన్ఫర్మేషన్ ఎస్ఐ గారికి వస్తున్నాయి కదా, మీరే చెప్తే అప్పుడు తెలుస్తుంటాయి. పోలీస్ పని మెయిన్ ఇంటెలిజెన్స్ అంటే మెయిన్ వర్క్. అంటే ఇంటెలిజెన్స్ ఎవరైనా పట్టాలంటే ఇంటెలిజెన్స్ వస్తేనే మీరు నాకు దానికి పోతుంది అంటే మీరు కూడా యాడ్ అయ్యి అప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, వస్తుంది అంటే కొంచెం కాంఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. అయితే మహిళా పోలీసు వాడికి చెప్పి వాళ్ళ నుంచి వాడికి యాడ్ చేయి సమ్మాయి మీరు చూసుకోండి ఎట్లా చేసుకోవాలి. బట్ దట్ ఇన్ఫర్మేషన్ కోసం మీ ఇన్ఫర్మేషన్ ఎస్ఐ గారికి వస్తున్నాయి కదా, మీరే చెప్తే అప్పుడు తెలుస్తుంటాయి. పోలీస్ పని మెయిన్ ఇంటెలిజెన్స్ అంటే మెయిన్ వర్క్. అంటే ఇంటెలిజెన్స్ ఎవరైనా పట్టాలంటే ఇంటెలిజెన్స్ వస్తేనే. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మేము రెగ్యులర్ ఇన్స్పెక్షన్ భాగంగా ముమ్మిడివరం పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ అంతా రొటీన్ వర్క్ ఎట్లా జరుగుతున్నాయి, అదర్వైజ్ ఎస్హెచ్ఓ రెగ్యులర్ పని ఎట్లా చేస్తున్నారు, ఇది అంతా నేను వెరిఫై చేశాము. సో బై అండ్ లార్జ్ మన ఎస్హెచ్ఓ గారు కానీ సిఐ గారు చాలా అంటే బాగా పని చేస్తున్నారు. ఇక్కడ రెగ్యులర్గా పబ్లిక్తో కూడా రెగ్యులర్ ఇంటరాక్షన్ కానీ, పబ్లిక్ మీటింగ్ పెట్టడం, ఇది పల్లె నిద్ర ప్రోగ్రామ్స్ పెట్టడం, ఇది అంతా చాలా బాగా జరుగుతున్నాయి. ఇది కాకుండా కూడా మన దగ్గర మీ అందరికీ తెలుసు చాలా స్టాచ్యూస్ కానీ అలాంటి ఇష్యూస్ చాలా ఉన్నాయి. సో అది అన్ని స్టాచ్యూస్కి సీసీటీవీతో కవర్ చేయడం, సో దట్ అక్కడ ఏమైనా ప్రోగ్రామ్ జరిగినప్పుడు ఏమి ఇష్యూ లేకుండా చూసుకోవాలి అంటే అది కూడా రెగ్యులర్గా పబ్లిక్తో మన ఆఫీసర్స్ రెగ్యులర్గా మాట్లాడుతున్నారు. దీనివల్ల చాలా స్టాచ్యూస్కి సీసీటీవీస్తో కూడా కవర్ చేయడం జరిగింది. అది తర్వాత కూడా మిగిలిన స్టాచ్యూస్కి కూడా ఎట్లా సీసీటీవీస్ నుంచి కవరేజ్ పెంచేయాలి, అది కూడా ఒక రోడ్ మ్యాప్ లాగే డిస్కస్ చేయడం జరిగింది. సో అది తర్వాత మనకి నెక్స్ట్ మంత్ నుంచి గణేష్ చతుర్థి కానీ, అది తర్వాత దసరా కానీ, ఇది అంతా ఫెస్టివల్ సీజన్ వస్తున్నాయి కాబట్టి అది ఫెస్టివల్ సీజన్ కోసం ఏమేం ప్రికాషన్ తీసుకోవాలి, మన పోలీస్ సైడ్ నుంచి ప్రిపరేషన్ ఏమేమి ఉండాలి, ఇది అంతా కూడా మన ఆఫీసర్స్తో డిస్కస్ చేశాము. సో అది ఒక ప్లాన్ లాగే ప్రిపేర్ చేసి విల్ మూవ్ ఫార్వర్డ్ విత్ ఇట్. సో అది కాకుండా మెయిన్లీ ఏంటంటే, బికాస్ మీ అందరికీ కూడా తెలుసు, రీసెంట్గా సీఎం గారు కూడా ఎస్హెచ్ఓ పైన అన్ని ఆఫీసర్స్తో ఇంటరాక్ట్ చేశారు. దీంట్లో మెయిన్ ఫోకస్ ఏంటంటే ఇది క్రైమ్ అగెయిన్స్ట్ ఉమెన్ మీద అండ్ గాంజా మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలని ఇది స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. సో దీంట్లో కూడా మనకి ఎట్లా అంటే మహిళ గురించి సమస్య ఏమేమి ఉన్నాయి, గాంజా మూమెంట్ ఏదైతే ఉన్నాయా లేదా, ఇది అంతా కూడా వెరిఫై చేస్తున్నాము. బట్ మన జిల్లాలో స్పెసిఫిక్గా రెగ్యులర్గా మేము ఇది
టెస్ట్ కిట్స్ నుంచి గాంజా పెడ్లర్స్ కానీ పాత యూజర్స్ కానీ అందరికీ కూడా రెగ్యులర్గా చెక్ చేస్తున్నాము కాబట్టి గాంజా ప్రివిలెన్స్ అంతా లేదు. అప్పుడు కూడా మన ఆఫీసర్స్కి చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పాను. ఏమైనా మూవ్మెంట్ కానీ అలాంటి ఏమైనా ఇన్ఫర్మేషన్ పబ్లిక్ నుంచి కూడా ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తే వెంటనే మన సైడ్ నుంచి రెస్పాండ్ అవ్వాలి. దీంతోపాటు అది మహిళా సంబంధించి కూడా రెగ్యులర్గా పెట్రోలింగ్ కానీ మనకి ఏమైనా కేసెస్ ఉంటే ఇమీడియట్గా ఛార్జ్ షీట్ వేయడం, ఎవరైనా ఇది ముద్దాయి ఉంటే వాడికి ఇమీడియట్గా ఖచ్చితంగా చట్టపరంగా శిక్ష పడటం ఇది అంతా చూసుకోమని ఆఫీసర్స్తో డిస్కస్ చేయడం జరిగింది. సో బై అండ్ లార్జ్ ద ఫంక్షనింగ్ ఆఫ్ ద స్టేషన్ ఈజ్ వెరీ గుడ్. అదర్వైజ్ ఏమైనా గ్యాప్స్ కానీ ఏమైనా ఉంటే అది కూడా డిస్కస్ చేసి విల్ ట్రై టు ఇంప్రూవ్. ఈ స్టేషన్ చేసాము, మిగతా స్టేషన్ కూడా తర్వాత కవర్ చేస్తాము. యానాం నడిబొడ్డులో ఒక ప్రైవేటీ లాడ్జిలో పట్టపగలు వ్యభిచారానికి పాల్పడుతూ యువతను చెడు మార్గంలో ప్రేరేపిస్తున్న వైనాన్ని పలువురు తప్పుపడుతున్నారు. పోలీస్ స్టేషన్ కు సమీపంలోనే ఈ వ్యవహారం కొనసాగుతుందంటే దారుణమంటూ ముక్కున వేలేసుకునే పరిస్థితే. డబ్బు కోసం దిగిచాడు పనులు మానుకోవాలంటూ పలువురు డిమాండ్. బి న్యూస్ కెమెరా లాడ్జిలోకి వెళ్లేసరికి నిర్వాహకులు వేశ్యలను పక్కదారి నుంచి తప్పించారు. ఇకనైనా అధికారులు స్పందించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. యానాం నడిబొడ్డులో ఒక ప్రైవేటీ లాడ్జిలో పట్టపగలు వ్యభిచారానికి పాల్పడుతూ యువతను చెడు మార్గంలో ప్రేరేపిస్తున్న వైనాన్ని పలువురు తప్పుపడుతున్నారు. పోలీస్ స్టేషన్ కు సమీపంలోనే ఈ వ్యవహారం కొనసాగుతుందంటే దారుణమంటూ ముక్కున వేలేసుకునే పరిస్థితే. డబ్బు కోసం దిగిచాడు పనులు మానుకోవాలంటూ పలువురు డిమాండ్. బి న్యూస్ కెమెరా లాడ్జిలోకి వెళ్లేసరికి నిర్వాహకులు వేశ్యలను పక్కదారి నుంచి తప్పించారు. ఇకనైనా అధికారులు స్పందించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. ఏ ఊరమ్మా మీది? ఎక్కడ నుంచి వచ్చారు మీరు? ఎవరు తీసుకొచ్చారు? మరి ఇక్కడ ఎందుకు వచ్చారు మీరు? ఏమో రావకూడదు కదా, ఎందుకు వచ్చారు? ఇంటికి మీ పేరేం పేరు? ఉన్నారండి, ఇంకొక ఇద్దరు ఉన్నారండి. నన్నే చూపించుకోవాల్సిన పని ఏంటి అంటున్నాను. అందరూ ఆ బతికిదే కదా. నాకేమన్నా చెప్పారా ముందుగాను? నేను ఇప్పుడు గుడికాడికి వెళ్ళి తెలి రోజు అని గుడికాడికి తీసుకెళ్ళి మేము మట్లపాలు వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చాను. మా బావ ఆత్మకి ఎదర గేట్ ఏం లేదండి. ఎదర గేట్ ఉన్నది లోపల ఉంటుంది, కిందేమో హాస్పిటల్ కంటే అది ఉన్నది మెరుగుతో కూడా అది లోపల ఉంటుంది. అంటే ఆయన తీసిరండి మామూలుగా, ఆయన తీసుకెళ్ళాను. హలో దాంట్లో ఉన్నా సార్, రూమ్ లో ఉన్నారు సార్, రూమ్ లో. గుడికాడికి వచ్చాను దర్శనం చేసుకున్నాను. ఇప్పుడు ఎవరు మెయింటైన్ చేస్తున్నారు? ఏ ఊరు? రామదేవరమా? నీకు ఎంత ఇస్తున్నారు జీతం? 800. ఇక్కడ సెంటర్లో కరెక్ట్ కాదు కదా ఆల్రెడీ. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం మల్లిసాల గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు ఇంజురపు దుర్గబాబు తన సొంత ఖర్చులతో 18 సంవత్సరాలు నిండిన గ్రామంలోని యువకులకు డ్రైవింగ్ లైసెన్స్ లను అందించారు. ఈ సందర్భంగా దుర్గబాబు కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం మల్లిసాల గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు ఇంజురపు దుర్గబాబు తన సొంత ఖర్చులతో 18 సంవత్సరాలు నిండిన గ్రామంలోని యువకులకు డ్రైవింగ్ లైసెన్స్ లను అందించారు. ఈ సందర్భంగా దుర్గబాబు మాట్లాడుతూ ఇటీవల మల్లీశాల గ్రామానికి చెందిన వారు కారు ప్రమాదంలో డ్రైవర్ తో పాటు ముగ్గురు మృతి చెందడం జరిగిందని, ఈ ప్రమాదంలో అతనికి డ్రైవింగ్ లైసెన్స్ లేకపోవడంతో ఈ విధమైన సహాయం అందలేదన్నారు. దీంతో జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతిర నెహ్రూ, జ్యోతిరను నవీన్ కుమార్ ఆదేశాల మేరకు 18 సంవత్సరాలు నిండిన గ్రామంలోని యువకులకు తన సొంత ఖర్చులతో డ్రైవింగ్ లైసెన్స్ లను అందించడం జరుగుతుందన్నారు. వాళ్ళందరినీ కాకేసి బేక్ ఇన్స్పెక్టర్ పెద్దాపురం బేకృష్ణ గారితో మాట్లాడి
ప్రతి ఒక్కరికి లైసెన్స్ పెట్టడం జరిగిందండి. ఆ లైసెన్స్ వల్ల ప్రతి ఒక్కరికి ఏదైనా జరిగిన గవర్నమెంట్ నుంచి ఏదైనా లబ్ధి పొందుతారని చెప్పేసి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందుకనే ఇంకా ముందు ముందు ఎవరికైనా మైనారిటీ తీరు వాళ్ళు ఎవరైనా ఉంటే మా మలిసల గ్రామం నుంచి ప్రతి ఒక్కరికి లైసెన్స్ పెట్టమని నెహ్రూ గారు నాకు ఆర్డర్ వేయడం జరిగింది. అదే విధంగా ప్రతి ఒక్కరు కూడా లైసెన్స్ పెట్టి ఏ ఒక్కరు కూడా పాడవకూడదని ఉద్దేశంతో నా సొంత డబ్బులన్నా ఖర్చు పెట్టైనా సరే ప్రతి ఒక్కరికి లైసెన్స్ పెట్టడం జరిగింది. నమస్కారం అండి. కాకినాడ జిల్లా జగ్గంపేట స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా జగ్గంపేట గ్రామంలోని శ్రీ సూర్య మహిళా జూనియర్ కాలేజ్ ఆధ్వర్యంలో 325 అడుగుల భారీ జాతీయ జెండాతో తిరంగ వైభవ ర్యాలీని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ ముఖ్య అతిథిగా హాజరై జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. 325 అడుగుల భారీ జాతీయ జెండాను చేతబూని గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. భారత్ మాతాకి జై, జెండా మన శక్తి, దేశం మన భక్తి తదితర దేశభక్తి నినాదాలతో జగ్గంపేట గ్రామం మారుమోగింది.
కోనసీమ జిల్లా అమలాపురం ఆర్థిక ఇబ్బందులతో చదువు కొనసాగించేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్న తాళరేవు మండలం పత్తిగొంది గ్రామానికి చెందిన 6వ తరగతి విద్యార్థి శీలం హారికకు ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్యులు క్యాపిటల్ హాస్పిటల్ ఎండి డాక్టర్ విజయ్ కుమార్ అండగా నిలిచారు. హారికకు 25,000 ఆర్థిక సహాయంతో పాటు స్కూల్ యూనిఫామ్, షూస్ అందజేశారు. హారిక కుటుంబ ఆర్థిక పరిస్థితిని కాకినాడకు చెందిన స్వచ్ఛంద సేవకుడు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ సతీష్ డాక్టర్ విజయ్ కుమార్ దృష్టికి తీసుకెళ్లారు. తన తల్లి జ్ఞాపకార్థం ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఏ విద్యార్థి చదువుకు దూరం కాకూడదనే ఉద్దేశంతో హారికకు సహాయం చేసినట్టు డాక్టర్ విజయ్ కుమార్ తెలిపారు. చదువుపై ఆసక్తి, పట్టుదల ఉన్న విద్యార్థులను ప్రోత్సహించాల్సిన బాధ్యత సమాజంపై ఉందన్నారు. సహాయం అందించిన డాక్టర్ విజయ్ కుమార్ కు హారిక కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. హారిక పరిస్థితిని గుర్తించి సహాయం అందేలా కృషి చేసిన సతీష్ ను పలువురు అభినందించారు. కోనసీమ జిల్లా అమలాపురం ఆర్థిక ఇబ్బందులతో చదువు కొనసాగించేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్న తాళరేవు మండలం పత్తిగొంది గ్రామానికి చెందిన 6వ తరగతి విద్యార్థి శీలం హారికకు ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్యులు క్యాపిటల్ హాస్పిటల్ ఎండి డాక్టర్ విజయ్ కుమార్ అండగా నిలిచారు. హారికకు 25,000 ఆర్థిక సహాయంతో పాటు స్కూల్ యూనిఫామ్, షూస్ అందజేశారు. హారిక కుటుంబ ఆర్థిక పరిస్థితిని కాకినాడకు చెందిన స్వచ్ఛంద సేవకుడు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ సతీష్ డాక్టర్ విజయ్ కుమార్ దృష్టికి తీసుకెళ్లారు. తన తల్లి జ్ఞాపకార్థం ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఏ విద్యార్థి చదువుకు దూరం కాకూడదనే ఉద్దేశంతో హారికకు సహాయం చేసినట్టు డాక్టర్ విజయ్ కుమార్ తెలిపారు. చదువుపై ఆసక్తి, పట్టుదల ఉన్న విద్యార్థులను ప్రోత్సహించాల్సిన బాధ్యత సమాజంపై ఉందన్నారు. సహాయం అందించిన డాక్టర్ విజయ్ కుమార్ కు హారిక కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. హారిక పరిస్థితిని గుర్తించి సహాయం అందేలా కృషి చేసిన సతీష్ ను పలువురు అభినందించారు. ఎందుకంటే మన జీవితాన్ని కానీ, మన కుటుంబాన్ని కానీ, మన పరిస్థితులు కూడా మార్చేది చదువు ఒకటే. చదువుకున్న వ్యక్తి ఒక గ్రామంలో కానీ, ఒక ప్రాంతంలో కానీ ఉంటే చుట్టుపక్కల వ్యక్తులు కూడా, చుట్టుపక్కల ఉన్న సమాజం కూడా ప్రభావితం అవుతుంది. మారి డెవలప్మెంట్ వైపు మనం ప్రయాణించగలుగుతాం. అలాంటి చదువు ప్రతి విద్యార్థికి అవసరం. అది ఎటువంటి విద్యార్థి అయినా సరే ప్రతి విద్యార్థికి చదువు అనేది ముఖ్యం. నేను కూడా చిన్నప్పుడు చాలా కష్టపడి చదువుకున్నవాడిని. గవర్నమెంట్ స్కూల్లో చదివి ఒక మంచి ఉత్తీర్ణతో ఈరోజు మంచి మెడికల్ కాలేజీల్లో సీట్ సంపాదించుకొని మెరిట్ ద్వారా బాగా చదువుకొని ఈరోజు అమలాపురం పట్టణ ప్రాంతంలో ప్రజలకి సేవలు అందించగలుగుతున్నాను. అటువంటి చదువు ఒక విద్యార్థిని అదే పదంలో నడిపిస్తున్నప్పుడు వాళ్ళ కుటుంబ పరిస్థితుల కారణంగా ఆ చదువు మధ్యలో ఆగిపోకూడదనే ఒక చిన్న సంకల్పంతో మన కాకినాడకి చెందిన సతీష్ యువసేన గారి ఆధ్వర్యంలో నా వరకు వచ్చిన ఆ ఇన్ఫర్మేషన్ బట్టి నేను ఈ సోషల్ మీడియాలో కూడా ఆయన ఎన్నో కార్యక్రమాలు చేస్తుంటారు. అది చూసి వాళ్ళ కుటుంబం యొక్క డీటెయిల్స్ తెలుసుకున్నాను. హారిక అనే అమ్మాయి చదువుకుంటుంది బాగా. 2021లో వాళ్ళ నాన్నగారు కోవిడ్లో చనిపోవడం వల్ల చదువు అర్ధాంతరంగా ముగిసిపోతుంది అనే స్థితికి వెళ్ళేసరికి ఎవరైనా డోనర్ ఉంటే చదివిస్తే బాగుంటుంది అన్న ఆలోచన వాళ్ళకు వచ్చి అక్కడ ఉన్న ఒక మార్కెట్ చైర్మన్ గారి ద్వారా సతీష్ గారిని కలవడం జరిగింది. సతీష్ గారు కూడా ఒక జెన్యున్ ఒక డోనర్ గారు దొరికితే పర్మనెంట్గా డోనర్ అని ప్రతి సంవత్సరం చదివించే ఒక ఎవరన్నా డోనర్ ఉంటే బాగుందని ఆయన వెతుకుతున్నప్పుడు, అదే టైంలో కూడా నేను కూడా ఆయన గురించి తెలుసుకున్నప్పుడు నా ఫ్రెండ్స్ ద్వారా తనని కాంటాక్ట్ చేయడం జరిగింది. వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. తను వచ్చి నన్ను అడిగారు, అన్ని డీటెయిల్స్ చెప్పారు. చాలా జెన్యున్ పర్సన్ సార్, బాగా చదివే అమ్మాయి, మధ్యలో తను చదువు ఆగిపోకూడదు, మీరు సాయం చేయాలని అడిగారు. సో ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయడం ద్వారా సమాజానికి ఎంతో కొంత మేలు చేయగలుగుతామనే ఒక ఉద్దేశంతో నేను కూడా ఒప్పుకోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు తను వచ్చారు. వాళ్ళకి నేను వాళ్ళ స్కూల్ ఫీజు, అదేవిధంగా కొంత ఉపయోగపడే వాళ్ళ బట్టలు కానీ, లేకపోతే వాళ్ళ పుస్తకాలు కానీ, అదేవిధంగా స్కూల్ షూస్ కానీ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. అది 1 సంవత్సరమే కాదు, పాప చదువుకునేంతవరకు కూడా నేను ఆ విధమైన సాయం అందిస్తానని వాళ్ళకి మాట కూడా ఇచ్చాను. సో ఈ అవకాశం కల్పించిన యువసేన గారికి నా నమస్కారం తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. ఈరోజు మనం అమలాపురంలోని క్యాపిటల్ ఆర్థో హాస్పిటల్లో డాక్టర్ విజయ్ కుమార్ సార్తో ఉన్నాం. ఈరోజు ఎందుకు ఇక్కడ ఉన్నాము అంటే, మన శ్రీ యువసేన ద్వారా చేస్తున్న కార్యక్రమాలని సారు సోషల్ మీడియా ద్వారా చూసి ఇక్కడున్న స్నేహితుల ద్వారా సార్ నా నెంబర్ తీసుకుని, సతీష్ చాలా మంచి ఆర్గనైజింగ్ చేస్తున్నారు, మీరు అనేక మంది పిల్లల్ని చదివిస్తున్నారు, నేను కూడా మా అమ్మగారి పేరు మీద ఎవరో ఒక స్టూడెంట్ని చదివిస్తాను, ఎవరికైతే నీడ్ ఉందో వారి వివరాలు ఏదైనా చెప్తే వారికి హెల్ప్ చేస్తానని చెప్పి సార్ నాకు కాల్ చేశారు. అయితే 2021లో ఇక్కడ మన వీడియోలో కనపడుతుంది హారిక వాళ్ళ ఫాదర్ కోవిడ్ సెకండ్ వేవ్లో చనిపోయారు. కోవిడ్ సెకండ్ వేవ్లో చనిపోతే ఇదే విషయాన్ని ఇక్కడ మార్కెట్ యార్డ్ చైర్మన్ గారి ద్వారా నా దృష్టికి వచ్చింది. అయితే ఈ పాపకి గత సంవత్సరం ఫీజు వేరే డోనర్ ద్వారా పే చేసాం. ఈ ఇయర్ ఆ డోనర్ వేరే వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాం సార్, ఈ పాపకి చేయలేమని చెప్పారు. అయితే ఈ పాపకి ఎలా పే చేయాలి అని ఆలోచిస్తున్న సమయంలోనే సార్ నుంచి కాల్ రావడం, నేను సార్కి డీటెయిల్స్ పంపించడం కూడా జరిగింది. పాపది కూడా ఇక్కడ అమలాపురానికి దగ్గరగా ఉన్న, అంటే మన యానం దగ్గర పత్తికొండ గ్రామంలో వీళ్ళు నివసిస్తున్నారు.
అయితే ఈ డీటెయిల్స్ అన్నీ కూడా సార్కి చెప్పగానే లేదు సతీష్ ఖచ్చితంగా చేద్దాను. అంటే చాలామంది సపోర్ట్ చేస్తారు. ఒక స్కూల్ ఫీజు వరకు పే చేస్తారు. కానీ ఏంటంటే సారు స్కూల్ ఫీజే కాదు, ఆ పాపకి స్కూల్ డ్రెస్‌తో పాటు తనకి నచ్చిన ఒక 2 జతల బట్టలు, ఒక బ్యాగు, షూ అన్నీ కూడా ఇచ్చి ఈ ఒక్క సంవత్సరానికే కాదు సతీష్, నేను ఎవ్రీ ఇయర్ కూడా తనకి సపోర్ట్ చేస్తాను. తన ఎడ్యుకేషన్ అయ్యే వరకు కూడా నేను అండగా ఉంటానని చెప్పి మాటిచ్చారు. నిజంగా సార్‌కి, మన క్యాపిటల్ హాస్పిటల్‌కి, మన శ్రీ యువసేన తరపున, ఆర్గనైజేషన్ తరపున, అలాగే హారిక తరపున, వారి కుటుంబ సభ్యుల తరపున మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇలాంటి వ్యక్తులు సొసైటీలో ఉండడం వల్లే మాలాంటి సంస్థలు సహాయం చేయగలుగుతున్నాయి. నిజంగా చేయాలనే తపన, ఆసక్తి ఉన్న ప్రోత్సహించే వ్యక్తులు లేకపోతే నేనే కాదు ఏ స్వచ్ఛంద సంస్థ అంటే మాలాంటి స్వచ్ఛంద సంస్థలు ఇప్పుడు చాలామంది ఉంటారు. వాళ్ళేంటంటే వాళ్ళ సొంత కష్టంతో, సొంత ఆర్థికంతో చేస్తారు. వారికి ఎటువంటి అవసరం లేదు. కానీ మాలాంటి సంస్థలు ఏంటంటే దాతల సహకారంతో ముందుకు వెళ్తుంటాయి. మాలాంటి దాతల సహకారంతో ముందుకి వెళ్ళాలి అంటే ఇలాంటి దాతలు మాలాంటి సంస్థలను ప్రోత్సహించాలి. నిజంగా సార్‌కి మన శ్రీ యువసేన తరపున మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. పాలరేవు మండలం ఉప్పంగల ఎస్సీపేట గ్రామంలో నివసిస్తున్న ముర్రె సీత పూరి గుడిసె ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కూలిపోయింది. దీంతో నిరాశ్రయురాలైన ఆమెకు ఎన్ఆర్ఐ కందుల వెంకట నరసింహ యాదవ్ ఆపన్నహస్తం అందించారు. పాలరేవు మండలం ఉప్పంగల ఎస్సీపేట గ్రామంలో నివసిస్తున్న ముర్రె సీత పూరి గుడిసె ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కూలిపోయింది. దీంతో నిరాశ్రయురాలైన ఆమెకు ఎన్ఆర్ఐ కందుల వెంకట నరసింహ యాదవ్ ఆపన్నహస్తం అందించారు. సీతకు కొత్త ఇల్లు నిర్మించేందుకు 50,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కందుల వెంకట నరసింహ యాదవ్ మాట్లాడుతూ ఆపదలో ఉన్న నిరుపేద కుటుంబాలకు తన వంతు సహాయం అందించడం సంతృప్తినిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు పాల్గొని కందుల వెంకట నరసింహ యాదవ్ ను అభినందించారు. మీ పేరు మీద కట్టించినట్టుగా మీరే కట్టినట్టుగా నాకు డబ్బులు పంపుతున్నారు. ఇది మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా మీ పేరు మీద ఉంటుందండి సార్. నమస్కారం. బాతులందరితో సమాప్తం. బీ న్యూస్ వాస్తవాల ప్రతిబింబం.